మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు జైభీం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చిక్కం జానయ్య మనతో పాటు ఉన్నారు. జైభీం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులుగా మీరు ఉన్నారు. ఎంఆర్పిఎస్ అడ్డుపెట్టుకొని జైభీం ముందు పెట్టేసి ఏమన్నా అరాచకాలు చేస్తున్నారు ఏమన్నా మీరు? అరాచకాలు అనేది అయితే ఎంఆర్పిఎస్ లో ఉన్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఇంత ఎంఆర్పిఎస్ లో మీకు వ్యతిరేకత ఏమైనా వచ్చిందా, లేదంటే ఎంఆర్పిఎస్ లో ఏమైనా మీరు ఏం సాధించలేకపోయి బయటకు వచ్చి జైభీం ఎంఆర్పిఎస్ పెట్టినారు ఏమన్నా? ఏపీ ఎంఆర్పిఎస్లోన సాధించినవి కూడా చాలా ఉన్నాయి. చాలా ఉంటే నాకు ఎక్కడ పేరు వస్తుందని కొంతమంది నన్ను అణిచివేశారు. ఎందుకు ఈ ఉద్యమాలు పాట పెట్టినారు? ఇంతకు మీరు ఏం చదువుకున్నారు? 2009 తర్వాత నా బీటెక్ అయిపోయింది. 11లోన అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రైవేట్గా నేను జిందాల్లో కంపెనీ కూడా పనిచేయడం. అంత చదివి ఉద్యోగం వదిలిపెట్టి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏమైనా సంపాదించే మార్గాలు ఏమో వెతుక్కొని ఇంటికి వచ్చారేమన్నా? మీరు అడిగిన క్వశ్చన్ కూడా నా పేరెంట్స్ కూడా చాలా బాగా, నా పేరెంట్స్ చాలా కూలి వెళ్ళేవారు. ఎంతో కష్టపడి నన్ను చదివించి ఉన్నత స్థానంలో పెట్టారు. వాళ్ళు కూడా ఇదే, మాకు ఏదైనా సంపాదించి మమ్మల్ని బాగా చూసుకుంటావురా అని అడిగారు. కానీ మీరు ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని బ్లాక్మెయిల్ చేశారు? నేను అరాచకాలు చేయడానికి జైభీం ఎంఆర్పిఎస్ అంత సామాన్యం ఉన్నా అని లక్షలు సంపాదించినారు. ఎట్లా సంపాదించినారు మరి లక్షలు? నా చరిత్రలోన లక్షలు అనేది నేను భూ కబ్జాలు చేసి ఫ్లాట్లు వెళ్ళదా? కానీ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్లేస్ ఏదైతే జైభీం ఎంఆర్పిఎస్ నడపడానికి డబ్బులు ఎక్కడివి? ఎక్కడ ఏ రాజకీయ నాయకునికి కానీ ఏ ఇతర నాయకునికి కానీ తలగకుండా మహాసేన రాజేష్ని ఎందుకు అంతగా మీరు ఆవేశపడ్డారు? విశాల్ ఆయనకు ఒకరికే కాదు కదా, నీ దమ్ము ధైర్యం ఉంటే అందరికి సమానంగా హక్కులు ఉన్నవి. నువ్వు రాజ్యాంగం చదివినావో లేదో, నీకు అంబేద్కర్ చరిత్ర తెలుసో లేదో. ఇది జూపిడి ప్రభాకర్ చాలా మేధావి, తనపైన కూడా ఎందుకు మీరు ఆవేశపడ్డారు? ఎన్ని పదవులు చేసినా కూడా విలువలు, విశ్వసనీయతలు, రాజ్యాంగ విలువలు తెలియనప్పుడు మాట్లాడితే ఏముందన్న? ఆ విలువలు లేనప్పుడు ఖచ్చితంగా. చిక్కం జానయ్య మాది గారు, ఫైనల్గా మీరు మీ గోల్ని ఎలా రీచ్ అవుతారు? ఖచ్చితంగా ఏదైతే చట్టంలో ఉందో రూల్ 56, 1, 2, 3 to 5 సెక్షన్ ప్రకారం ఆయుధాలు ఖచ్చితంగా ప్రతి చేతికి కూడా అందించేకి నా వంతుగా రాబోయే రోజుల్లో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనతో పాటు జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. జానయ్య గారు, మీ పేరు చిక్కం జానయ్య, ఎందుకు చిక్కం జానయ్య మాది అని పెట్టుకున్నారు? అంటే నా కులాన్ని మాది కాబట్టి నా చివరి పదంలోన పేరులోన మాది కానీ పెట్టుకోవడం జరిగింది. అంటే మీ కులం పేరు చూపించుకోవాలని పెట్టారు. చాలామంది రోజుల్లోన కమ్మాస్ కానీ, రెడ్డిస్ కానీ, ఇంకా ఆధిపత్య కులాలు కానీ చివరిలోన రెడ్డి అని పెట్టుకుంటున్నాను. ఈరోజు ఆ రేంజ్లో కూడా మేము ఉండాలని చివరి పేరులోన మాదిగన పేరు కూడా పెట్టుకోవడం. రెడ్డిస్ పేరు వాళ్ళు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుంటారు. మీరు మాదిగన సర్టిఫికెట్లు పెట్టుకుంటారా? పెట్టుకుంటున్నాము. మీ దాంట్లో ఉందా? ఉంది ఉంది. గతంలో ఉండిందే? గతంలో ఉంది. మా తాతలు, మా నాన్నలు కూడా మాదిగలే. ఓకే, మీరు జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్లస్ ఈ జైభీం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులుగా మీరు ఉన్నారు. ఇంతగా ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అంటే దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాలా, ఎంఆర్పిఎస్ అడ్డుపెట్టుకొని జైభీం ముందు పెట్టేసి ఏమన్నా అరాచకాలు చేస్తున్నారు ఏమన్నా మీరు? అరాచకాలు అనేది అయితే మేమైతే చేయడానికైతే పెట్టలేదు. ఎంఆర్పిఎస్గా ముందు జైభీం ఎందుకు పెట్టామంటే, ఈరోజు చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఆయా కుల సంఘాలు ఉన్నప్పటికైనా కానీ న్యాయం చేయలేకపోతున్నారు. నేను చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగం తెలిసిన వ్యక్తి, చట్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఏ అన్యాయం జరిగినా పని చేయడానికి నేను ముందుగా జైభీం అని కూడా పెట్టుకోవడం జరిగింది. జైభీం బహుజనుల కొరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉక్కుపాదంగా పనిచేస్తుంది అనేది నేను పెట్టుకోవడం జరిగింది. ఇది ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు నేటికి 4 years అవుతుంది. అంతకుముందు మీరు ఏం చేసేవారు? నేను అంతకుముందు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీ అనే సంస్థను పెట్టడం జరిగింది. తర్వాత ఏపీ ఎంఆర్పిఎస్లో కూడా ఉండడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎంఆర్పిఎస్లో నాయకులు వాళ్ళు ఎదుగుతున్నారు, చదువుకున్న వ్యక్తి ప్రశ్నించే తత్వం ఉంది, పోరాడే తత్వం. ఎందుకు అంత పెద్ద పార్టీ కదా, ఎందుకు ఎదుగుతారు? అందరిని ఎదిగిస్తారు కదా, ఎదిగిస్తారు కదా వాళ్ళు. చాలా మంది, కొంతమందికి అణచివేతలకే ఎక్కువ ఉన్నారు. ఇట్లా మీరు కూడా అణచివేత గురయ్యారు. నేను ఈరోజు ఆ సిద్ధాంతాలు నా జైభీం ఎంఆర్పిఎస్ లక్ష్యంలో కానీ సిద్ధాంతంలో కానీ లేదు. చీకొట్టిన వాడితోనే సలాం కొట్టించే విధంగా నాయకులుగా తయారు చేసి చూపించే లక్ష్యమే
జైబీఎం ఎంఆర్పిఎస్ అదే లక్ష్యం. ఎంఆర్పిఎస్ లో ఉన్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఇంత ఎంఆర్పిఎస్ లో మీకు వ్యతిరేకత ఏమైనా వచ్చిందా, లేదంటే ఎంఆర్పిఎస్ లో ఏమైనా మీరు ఏం సాధించలేకపోయి బయటకు వచ్చి జైబీఎం ఎంఆర్పిఎస్ పెట్టినారు ఏమన్నా? జైబీఎం ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్లోన సాధించినవి కూడా చాలా ఉన్నాయి. చాలా ఉంటే నాకు ఎక్కడ పేరు వస్తుందని కొంతమంది నన్ను అణిచివేశారు. కేవలం ఎవరో ఎక్కడో అన్యాయం జరిగితే చాలామంది అక్కడ వాళ్ళతో లాభ్యంగా అయ్యి మనములను ముందు పెట్టి ఆ రకంగా బంధించే వాళ్ళు. మంచి చేసేటప్పుడు ఎవరు కూడా అణచివేయరు. దాన్ని ఎలా చూడొచ్చు? మీరు అణచివేస్తున్నారా, లేదంటే మీరేమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలుసుకోవచ్చా? ఈ రోజుల్లోనే బ్లాక్మెయిల్ చేయడానికి నేను ఎప్పుడూ లేదు, ఎక్కడ నా హిస్టరీలోనే లేదు. నా చిన్నతనం నుంచి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేర్పించాడు. అదే చదువుకొనే నేను ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నాను, కానీ బ్లాక్మెయిల్ చేసే హిస్టరీ లేదు, నా హిస్టరీలోనే లేదు. ఎందుకు ఈ ఉద్యమాలు బాట పెట్టినారు? ఇంతకు మీరు ఏం చదువుకున్నారు? చదువుకుంటే ఎందుకు ఈ ఉద్యమాలు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్ అంటే నాకు ఈ ఉద్యమాలు రావాలంటే ఎందుకు నేను వచ్చానంటే, నాకు కుల వివక్షత, అంటరానితనం, 2 గ్లాసుల పద్ధతి, ఈ మాదిలపైన హత్యలు, దాడులు, భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నవి. చిన్నతనం నుంచే నాకు వీటిని రూపుమాపాలని నాకు దృఢ సంకల్పం కూడా ఉంది. గట్టిగా నేను 2010 నుంచి కూడా ఈ ఉద్యమాల్లోకి వచ్చి నేను వీటన్నిటిని కూడా రూపుమాపి ఏదైతే అసమానతలు ఉన్నావో, ఏదైతే రాజ్యాంగబద్ధంగా సమానతలు ఏదైతే ఉందో ఆ సమానత్వాన్ని కూడా నేర్పించాలని నేను ఈ ఉద్యమాల్లోకి కూడా రావడం జరిగింది. మీ ప్రాంతం ఏది? మీరు ఎక్కడ చదువుకున్నారు మొత్తం? నా ప్రాంతం వచ్చేసి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వి తిమ్మాపురం విలేజ్ మజార గ్రామంలోనూ కూడా నేను నా సొంత గ్రామం అక్కడే. నేను చదువుకునేది వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ వరకు. బీటెక్ చేసినారా? బీటెక్ చేసాము. బీటెక్ చేసి ఈ ఉద్యమాలకు వచ్చారా? ఎస్. 2011 నాది 2009 తర్వాత నా బీటెక్ అయిపోయింది. 11లోన అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రైవేట్గా నేను జిందాల్లో కంపెనీ కూడా కంపెనీలో పనిచేసాము. అప్పటికైనా కానీ నేను అక్కడ పని చేస్తున్నప్పటికైనా కానీ నాకు ఈ అంటరానితనం, కుల వివక్షత రోజు ఎక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతూనే ఉన్నా, పేపర్లో చూస్తున్నా. ఈ జాబ్లో ఉంటే మనం చేయలేము, అసమర్థులు అవుతాము, కాబట్టి ఈ జాబ్లో వద్దు మనకని రీజన్ ఇచ్చి నేను విప్లవ పోరాటాలకి, త్యాగ ఉద్యమాలకి సిద్ధపడి ఈరోజు విప్లవాత్మకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తున్నాను. అయితే ఉద్యోగం వదిలేసి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఏమన్నా సంపాదించుకోవాలంటే ఉద్యోగం ఉండాలా? అంత చదివి ఉద్యోగం వదిలిపెట్టి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏమైనా సంపాదించే మార్గాలు ఏమో వెతుక్కొని ఇటుకు వచ్చారేమన్నా? చాలా గుడ్ క్వశ్చన్ అన్న. మీరు అడిగిన క్వశ్చన్ కూడా నా పేరెంట్స్ కూడా చాలా బాధపడు. నా పేరెంట్స్ చాలా కూలి వెళ్ళేవారు, ఎంతో కష్టపడి నన్ను చదివించి ఉన్నత స్థానంలో పెట్టారు. వాళ్ళు కూడా ఇదే, మాకు ఏదైనా సంపాదించి మమ్మల్ని బాగా చూసుకుంటావురా అని అడిగారు. కానీ నేనైతే సంపాదనకి నేనైతే ఎప్పుడు ఇష్టపడలేదు. ఈ సంఘాల్లోకి వచ్చేటప్పుడు కూడా నేను సంపాదనకైతే లేదు. నాదేం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ లక్ష్యం, ఆ లక్ష్యంతోనే ముందుకెళ్ళి ఈ ప్రజాస్వామ్యంలో పొల్యూషన్ ప్రజాస్వామ్యం ఉంది, ఆ పొల్యూషన్ ప్రజాస్వామ్యం కూడా దాన్ని చెరిపివేసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించడానికే నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ సంపాదించుకోవడానికైతే నేను రాలేను. అంటే ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి ఉద్యమాలకు వచ్చారా? ఎస్, అది 100%. అంటే ఇంట్లో వాళ్ళని సుఖపెట్టాలని లేదా మీకు? అంటే మంచిగా చూసుకోవాలా, డబ్బు సంపాదించి పెట్టాలని లేదా? నాకు ఆ రకంగా ఉంది. నాకు ఈ ఉద్యమాల్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగానే చెప్పాడు. ఈరోజు సామాజికంగా నేను చాలా తారస్థాయిలో ఉన్నా. ఒకవేళ ఆర్థికంగా లేనప్పటికైనా కానీ, ఒకవేళ రాజకీయ భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారం కూడా ఉన్నత స్థానాల్లో కూడా వస్తే నా తల్లిదండ్రులను కూడా సుఖపెట్టాలనే లక్ష్యం అయితే ఉంది. కొంత మధ్యలోన 2018లోన నాకు కలెక్టర్ అనేది చాలా ఇష్టం. కలెక్టర్ కావాలనేది నా కళ ఉంది. నా కళ అయితే గల్లంత అయిపోయింది. యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాసిన, ప్రిలిమినరీ మెయిన్స్ వరకు కూడా పోయినాను. నేను అక్కడ మెరిట్లోను కూడా డిస్క్వాలిఫై కూడా కావడం జరిగింది. కాబట్టి నేనైతే ఎక్కడ సంపాదనకైతే దారి లేకుండా ఈరోజు నేను చేసే ఈ జీవనం, రియల్ ఎస్టేట్ వ్యాపార జీవనంలోన 10 రూపాయలు వస్తే 10 రూపాయలు కూడా నా సంఘానికే ఖర్చు చేస్తున్నాను, కానీ నా ఇంటికైతే నేను ఎప్పుడు ఖర్చు చేయలేదు. ఓకే, మీరు అన్నారు ఉద్యమాలు చేస్తే అందరికీ ఏదైతే ఆశలు ఉన్నాయో అంబేద్కర్ ఆశయాలు కూడా తీర్చేందుకు మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారంటున్నారు. ఓకే, కొన్ని ఇప్పుడు మీరు అన్నారు కలెక్టర్ యూపీఎస్సీ వరకు నన్ను ఫెయిల్ అయినాను, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఒకవేళ మీరు అనుకున్న గోల్లో సాధిస్తే ఇవన్నీ కొంచెం చేస్తే మీకు తృప్తి అనిపిస్తుంది కదా, జిల్లా మొత్తం మీరు ఏదో ఒకటి సాధించవచ్చు కదా. ఓన్లీ మాదిగలకే కాకుండా ప్రతి అన్ని వర్గాల కులాలు కూడా న్యాయం జరుగుతాయి కదా, మీ వంతు మీరు చేస్తారు కదా, దాంట్లో పాటు ఎందుకు అంత మీరు ముందుకు వెళ్ళలేకపోయినారు? ఇప్పుడు యూపీఎస్ అనేది కలెక్టర్ కావాలని
నా తల్లిదండ్రులు గోల్ అది. నా గోల్ కూడా నా తల్లిదండ్రుల కళ్ళను కూడా నెరవేర్చాలని అనుకున్నాము. నేను అక్కడ ప్రిలిమినరీస్లో మెయిన్స్లోన డిస్క్వాలిఫై కావడం జరిగింది. నేను అక్కడ డిస్క్వాలిఫై అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. కలెక్టర్ అయితే కేవలం జిల్లాకే పరిమితం అవుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలను, కుల వివక్షతను, ఈ భూ కబ్జాలను, ఇది ఏదైతే ఇంకా 2 క్లాసుల పద్ధతి ఉందో దీన్ని రూపుమాపడానికి ఖచ్చితంగా కలెక్టర్గా అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాల్లో ఉంటేనే ఏదైనా కానీ చేయగలం అనేది కూడా నేను గ్రహించుకున్నా, నేర్చుకున్నా. అదే బాటలోనే నేను నడుస్తున్నా. జేఎంపీ పేరు పెట్టుకొని మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఎన్నికలేమో అరాచకాలు, బ్లాక్మెయిల్ అవన్నీ చేస్తుంటారు. మీరు ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని బ్లాక్మెయిల్ చేశారు? నేను ఇందాకే చెప్పాను, నా చరిత్రలో కానీ నేను అరాచకాలు చేయడానికి జైభీం ఎంఆర్పిఎస్ అయితే నేను పుట్టలేదు, దాన్ని స్థాపించలే. నేను ఎప్పుడు బ్లాక్మెయిల్లే, అరాచకాలు చేయలే, దందాలు చేయలే. ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, పని ఉన్నవానికి, అన్యాయం చేసిన వానికి పని చేయని చెప్తాం. పని చేయనప్పుడైతే వాని మీద పోరాటం చేస్తాం. అది నన్ను బ్లాక్మెయిల్ అని అనుకుని, దందాలని అనుకుని, నీవు అసమానునికి కాళ్ళు ఇరిగేలాగా 100,000 సార్లు తిరిగినప్పటికైనా కానీ నీవు పని చేయలేవు. పని చేయనప్పుడు ఏముంటుంది, రాజ్యాంగ ప్రకారం ఏ రకంగా పోరాడాలని మాకు తెలుసు. ఆ రకంగా పోరాడతాం వాళ్ళ మీద. వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఆ కులం వానికే పని చేయరు. కాబట్టి దానిపైన పోరాటం చేసినాం. అవసరమైతే వాళ్ళని సంఖ్యల వరకు కూడా తీసుకెళ్ళినాం. అవసరమైతే వాళ్ళ గుండెల్లో రైలు కూడా పరిగెత్తించిన దాఖలు కూడా ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ అయితే కాదు, పని చేయనప్పుడే ఇది చేస్తాం. అది వాళ్ళు అనుకోవచ్చు. నా చరిత్రలోనైతే బ్లాక్మెయిల్ చేసి కానీ, ఇంకోటి చేసి కానీ, అన్యాయం చేసి కానీ, దందాలు చేసి కానీ నేనైతే సంపాదించుకునే ఆలోచన లేవు. అంబేద్కర్ సిద్ధాంతాలతోనే అడుగులు వేస్తున్నా. ఓకే, సంపాదించుకునే ఆలోచన లేదు. ఓకే, మంచిది. మీరు జిందాల్ ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగం మొదలుపెట్టొచ్చారు, మళ్ళీ దీంట్లో ఉద్యోగాలు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మీరు అంత సామాన్యం ఉన్నా అని లక్షలు సంపాదించినారు. ఎట్లా సంపాదించినారు మరి లక్షలు? నా చరిత్రలో లక్షలు అనేది నేను కేవలం నా జీవనము నేను ముందుగానే చెప్పాను. ప్లాట్ వ్యాపారం, ఏదైనా కమిషన్ కొరకు ఏదైనా ఓ ప్లాట్ ఉందనుకో, ఆ ప్లాట్ అమ్మిస్తే నాకు 10,000 లేదా 15,000 ఆ సెంట్లు, ఎన్ని సెంట్లను బట్టి నాకు ఇస్తారు. దాంతోనే నేను రన్ అవుతున్నా. భూ కబ్జాలు చేసి ప్లాట్లు లేదా? లేదు, ఇంతవరకు ఎప్పుడు వేయలేదు కూడా. నెక్స్ట్ చేస్తారా? ఎప్పుడు వేయను కూడా. సామాన్యులకు ఆ భూమి అవసరమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి దానం ఇచ్చడానికి పోరాటం చేస్తాను. ఇచ్చాక కబ్జా చేయడానికి నేను సంపాదించుకోవడానికి అయితే లేదు. సామాన్యులకి ఒకవేళ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్లేస్ ఏదైతే గవర్నమెంట్ అంటే ప్రజల ముందు పెట్టించి కబ్జా చేస్తారా? నేనే ముందుండి పోరాడి వాళ్ళకి ఇండ్లు లేని ప్రభుత్వం తరపున ఇల్లు ఇప్పిస్తారని చెప్పి ఇల్లు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున నేనే ముందుండి పోరాడి వాళ్ళకి ఖాళీ స్థలంలో కొట్టాలు వేపించి ఏమన్నా ఖాళీ స్థలాల్లో కూడా కొట్టాలు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు లేకపోతే వేపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు అది వ్యతిరేకం కదా ప్రభుత్వానికి. వ్యతిరేకంగా అంటే ఇల్లు లేని వారికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని ఖాళీ చేయించిన వాళ్ళు మీరే చేయాలా? కలెక్టర్ గారి దగ్గర పోయి అర్జీ పెట్టుకొని రైట్రాలే చేయొచ్చు కదా. ఎందుకు కబ్జాలు చేసి, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి, కొట్టాలు వేయించి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పేసి మీరు కబ్జాలు మీరు చేస్తున్నట్టు కూడా పేరు వస్తుంది కదా. మేమైతే కబ్జాలు, ఆ సామాన్యునికి వాళ్ళ ఇల్లు ఉంటుంది, స్థలం, అది వాడు కబ్జా చేయడానికి పోయినప్పుడు ఖచ్చితంగా వాని ఇల్లును వాడు కబ్జాదారుడు, వాడు అన్యాయంగా ఉంటుంది వాడిని. కాబట్టి ముందుగానే వానికి నివాసం లేదు కాబట్టి ఖచ్చితంగా వాడిని కొట్టం కానీ, ఇల్లును కానీ, ఏదైనా కానీ ఏర్పాటు చేస్తాం. దాన్ని లీగల్గా ఎదుర్కోవడానికి సర్పంచ్ కాడ నుంచి ముఖ్యమంత్రి వరకు, తలారి కాడ నుంచి రాష్ట్రపతి వరకు కూడా ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు రాజ్యాంగం ఇచ్చినాడు. ఓకే, మీరు జైభీం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, ఇంతకు ఇది ఏర్పాటు చేసినప్పుడు మీరు ప్రజలకి ఎలాంటి న్యాయం చేశారు? ఇంకా మీ ఆశయాల్ని ఎలా తీసుకెళ్ళారు? నేను ఇంతవరకు సాధించినవి అంటే చాలా ఉన్నావు బ్రదర్. నేను ఇన్ఫినిటీ. నేను చాలామంది ఏదో చేసింటే 2, 10 అది ఇలా చెప్పుకున్నారు, కానీ నా విజయాలు చాలా ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా. సూగూరులోనే ఉంది, మంత్రాలయ మండలం సూగూరు. అక్కడ 20 ఏళ్ళ నుంచి పట్టాలు చాలామందికి రాలే, దాదాపు 102 మందికి. అక్కడ రాలేకపోతే దానిపైన విప్లవాత్మక పోరాటాలు చేసినాం. రాజకీయ పార్టీలు ఎన్ని అడ్డం వచ్చినా కూడా మేము ఎదురుగా నిలబడ్డాం. అక్కడే నిలబడి దగ్గరుండి కూడా వాళ్ళకి ఈరోజు ప్లాట్లు ఇప్పడం జరిగింది. ఈరోజు వారు సంతృప్తిగా నివాసం ఉంటున్నారు. అదేవిధంగా ఎవరైతే మర్డర్ కేసులు, చాలామంది ఎస్సీ ఎస్టీల పైన చాలామంది మర్డర్లు చేస్తే వాళ్ళకి ఏ విధంగా రావాల్సిన బెనిఫిట్స్, ఉద్యోగాలు ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. చాలామంది భూ కబ్జాలు చేసిన బకాసురులతో నుంచి వాళ్ళ మెడలోంచి సంఖ్యలు లేపించి కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అనాథులు పెన్షన్,
చాలామంది ఈ రోజుల్లోన మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు అనాథులు, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, అన్ని కులాలు చాలామంది అనాథులుగా ఉంటున్నారు రోడ్ల మీద. ఆ రోడ్ల మీద ఉన్నటువంటి అనాథులకి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అని చెప్పాం. దానికి విప్లవాత్మకంగా 2022 జూలై 16వ తేదీ నుంచి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఓకే, అవును. దానికి ఈరోజు అది కూడా సాధించడం జరిగింది. అనాథ పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చేయబోయేటివి అసమానతల్ని ఖచ్చితంగా నాయకులుగా చేస్తా. ఖచ్చితంగా ఇంకా ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించి పోరాడడానికి ఖచ్చితంగా బాధ్యతల వైపు నిలబడతానని కూడా కంఠపదం కూడా తెలియజేస్తాను. ఓకే, జైభీమ్ ఎంఆర్పిఎస్ నడపడానికి డబ్బులు ఎక్కడివి, అలాగే మొత్తం ప్రతి జిల్లాలో మీ టీం ఎలా ఉంది, ఇంతకు అన్ని టీంని సమన్వయం చేసుకొని ముందు నడుస్తుందా లేదా? జైభీమ్ ఎంఆర్పిఎస్ ఈరోజు కర్నూలు జిల్లా అంటేనే జైభీమ్ ఎంఆర్పిఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లా కానీ ఏపీ అంతా కదా, అదే జిల్లా కర్నూలు జిల్లా అంటే జైభీమ్ ఎంఆర్పిఎస్. అదే ఏపీ వరకు దాదాపు 6 జిల్లాల వరకు కూడా మా కమిటీలు బాగానే పనిచేస్తున్నా. ఎక్కడ ఏ రాజకీయ నాయకునికి కానీ ఏ ఇతర నాయకునికి కానీ తలొగ్గకుండా పటిష్టంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చదివిన ఆ యువతరంతోనే ముందుకు నడిపిస్తున్నా. బ్రహ్మాండంగా ఉంది ఈరోజు నేటికి. దాదాపు 26 జిల్లాల్లోన 6 జిల్లాల వరకు మా జైభీమ్ ఎంఆర్పిఎస్ బలంగా ఉందని కూడా నేను కంఠపదం కూడా చెప్పగలను. అంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా పటిష్టంగా చేస్తారా? ముందు ఖచ్చితంగా అన్ని జిల్లాల వరకు కూడా విస్తరించి ఖచ్చితంగా ఏ బాధితునికి నా దగ్గరికి ఏదైతే ఎస్సీ ఎస్టీనే కాదు బీసీ మైనార్టీ ఓసీ కులం వస్తుందో వాళ్ళ దగ్గర కూడా నేను పోరాటం చేసి అన్ని జిల్లాలు కూడా విస్తరించి వాళ్ళకి న్యాయం చేసి అండగా ఉంటాను. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వ్యాపించే సత్తా నాలో ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, మీరైతే ప్రజల పక్షాన ఉన్నామంటున్నారు, జైభీమ్ ఎంఆర్పిఎస్ పెట్టారు, ఇప్పుడు ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడాలంటే ప్రభుత్వాన్ని ఎదిరిస్తారా లేదా? ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఎట్లా ఎదిరిస్తారు? ఇప్పుడు ఈరోజు మేము ఓట్లేసి వాళ్ళని చైర్ల మీద కూర్చోబెట్టినాము, పీఠం వచ్చింది వాళ్ళకి. ఓట్లు వేసేది వేరు, సపోర్ట్ వేరు. సపోర్ట్ ఉంటే అది కంపల్సరీ ఎదిరించేకి లేదు. నేనైతే ఎదిరిస్తా. ఒకవేళ చాలామంది లోపాయికారి ఒప్పందాలు ఉన్న వాళ్ళైతే ఆ విధంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా నీవు అడిగారు సాయం, నీకు సపోర్ట్ చేశాము. సపోర్ట్ చేసినప్పుడు మా వాళ్ళకి మళ్ళీ నువ్వు గెలిచిన తర్వాత అన్యాయం చేస్తే మా నోరు మూగిపోతుంది. నేనైతే మూగబోను, ఖచ్చితంగా ప్రశ్నిస్తా, గర్జించే సింహంలో కూడా గలమెత్తుతా. ఇంకా మీరు మాదిగలతో పాటు అన్ని వర్గాల నుండి మీరు పోరాటాల్లో వాళ్ళకు న్యాయం జరగాల, ఓన్లీ మాదిగలకి కాదంటున్నారు. ఓకే, మీ వాళ్ళకే ఎందుకు మీ వాళ్ళని ఎందుకు మీరు తిడుతున్నారు? మా సేన రాజేష్ని ఎందుకు అంతగా మీరు ఆవేశపడ్డారు? ఇప్పుడు మా సేన రాజేష్ని ఎందుకు తిట్టానంటే ఆయన ఏదో పబ్లిక్లోన ఒక హక్కుగా ఉన్నటువంటి రాజ్యాంగంలోన ప్రతి పేదవాడికి ఫలాలు అందాలని రాజ్యాంగంలోన ఆర్టికల్ కూడా రచించడం జరిగింది. మాకు ఈరోజు మాదిగల్లోన చాలామంది దాదాపు 18 ఉపకులాలు ఉన్నాయి. ఈరోజు 18 ఉపకులాల పైకి ఉన్నప్పుడు కూడా నేటికి కూడా వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు కానీ ఇంకా సర్పంచ్లు కానీ రాజకీయ ఫలాలు ఏది కూడా రాలేదు. అటువంటి వారికి మాకు 2024 ఆగస్టు 1వ తేదీన కూడా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొరకు తీర్పు చెప్తే దాన్ని వద్దు అని కూడా ఆయన ఇట్లా మీసాలు తిప్పుతున్నాడు. మీసాలు ఆయనకొకరికే కాదు కదా, నీ దమ్ము ధైర్యం ఉంటే అందరికి సమానంగా హక్కులు ఉన్నవి, నువ్వు రాజ్యాంగం చదివినావో లేదో, నీకు అంబేద్కర్ చరిత్ర తెలుసో లేదో, కాబట్టి నీకు అసలుకి అంబేద్కర్ గురించి కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదయా, నీవు కోల్పోయావా అని కూడా నేను ఆయన కూడా తిట్టడం జరిగింది. చాలా పోరాటాలు చేస్తున్నాడు కదా, గలం ఎప్పుతున్నాడు అంటే అన్ని వర్గాల వైపు నడుచుకొని వెళ్ళాలి. ఈరోజు మరి తెలంగాణలో ఎందుకు తిట్టావు, ఇక్కడ ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎందుకు తిట్టావు, అదే విజయవాడలో ఎందుకు తిట్టావు, మీటింగ్లో పెడితే అసలు వర్గీకరణ వద్దని ఎందుకు అంటున్నావు? దాయాదు ఇదేం తేడా నాకు అర్థం కావట్లేదు. మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు, రాజేష్ టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు, మీరిద్దరు ఒకే పార్టీ సపోర్ట్ చేస్తూ ఈ వర్గాల విభేదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు వర్గ విభేదాలు టీడీపీ 2 పార్టీలకి మేము సపోర్ట్ చేసినప్పటికైనా కానీ జాతికి లేదా ఇతర కులం కానీ అన్యాయం జరిగేదంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇదివరకే గర్జిస్తా. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ చరిత్రలో ఒక మాట అన్నాడు, మేకల్లాగా బలిగా వద్దండి, గర్జించే సింహాల్లాగా ఉండాలని కూడా చెప్పాడు. నేను ఆ విధంగా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినప్పుడు మీరు చేయలేదు, అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను గర్జిస్తానని కూడా చెప్పడం. ఇది జూపిడి ప్రభాకర్ చాలా మేధావి, తనపైన కూడా ఎందుకు మీరు ఆవేశపడ్డారు? జూపిడి ప్రభాకర్ అంటే తట్టుకోగలుగుతారా మీరు? ఖచ్చితంగా
మీరు తట్టుకోగలుగుతారా? ఖచ్చితంగా తట్టుకోగలం. ఎందుకు? నాకేం నాలెడ్జ్ లేదా, చదువు లేదా, రాజ్యాంగం రాదా, చట్టం రాదా, వర్గం లేదా, అన్ని రకాలుగా నేను తట్టుకునేగల కెపాసిటీ ఖచ్చితంగా. ఎన్ని పదవులు చేశారు, ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, చాలా రాష్ట్ర పదవులు కూడా చేశారు. ఎన్ని పదవులు చేసినా కూడా విలువలు, విశ్వసనీయతలు, రాజ్యాంగ విలువలు తెలియనప్పుడు మాట్లాడితే ఏముందన్న? ఆ విలువలు లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఓన్లీ గల్లీలో ఉండి మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టేట్ లెవెల్లో ఉన్నారు, మీరు పోయేది స్టేట్ లెవెల్లో 2022లో, అది 6 జిల్లాలో ఉన్నారు. అవును, ఎట్లా గర్జిస్తారు? రాబోయే రోజుల్లోనే ఖచ్చితంగా అన్ని జిల్లాలుగా మేము వ్యాపిస్తాం. ఇప్పటికీ సోషల్ మీడియా కానీ అంటే మీరు వాళ్ళకి సమానంగా అనుకుంటే ఎలాగంటున్నా? సమానంగా అంటే ఈరోజు ఆయన విజయవాడలో మాట్లాడతాను. నేను సవాల్ ఇసిరినా ఎవరికి? మాసేన రాజేష్కి, జూపుడి ప్రభుకి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగంలోనే ఫలాలు మాకు రాకూడదని నువ్వు అంటున్నావు కదా, రాజ్యాంగంలో ఫలాలు రావాలన్నట్లు నేను నిరూపిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ కనకదుర్గంకి వస్తావా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తావా, నేను నిరూపిస్తానని చెప్పి నా సవాల్ని స్వీకరించలే. వాళ్ళ అసమర్థత ఆడే తెలిసింది కదా. వాళ్ళు స్వీకరించకపోయినా మీరు చేయాలనుకునేది చేయొచ్చు కదా. చేస్తున్నాం కదా, నేటికి చేస్తున్నాం. ఎక్కడ తగ్గేదే లేదు, ఆగేదే లేదు, తగ్గేదే లేదు. ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉంటాం. అది ఎంతవరకైనా కానీ జనాలకి, ప్రజలకి అన్యాయం జరిగితే మాత్రం ఇది చాలా తాత్కాలిక కార్యక్రమాలు అయితే కాదు, విప్లవాత్మక త్యాగ ఉద్యమాలు డంచిక్ ఉద్యమాలు అయితే మాలో లేదు. త్యాగ ఉద్యమాలకు సిద్ధపడే ఒక బాటను వేసుకున్న ఆ బాటలో ఏ ముళ్ళకంపులు వచ్చినా, ఏ గుంతలు వచ్చినా దాన్ని తరుముకుంటా, దాన్ని పూడ్చుకుంటా, ఏరుకుంటా అయితే అడుగులైతే ఖచ్చితంగా వేస్తామని కూడా కంఠాపదంగా నేను తెలియజేస్తున్నాను. చిక్కం జానయ్య మాదే గారు, ఫైనల్గా మీరు మీ గోల్ని ఎలా రీచ్ అవుతారు? మీరున్న జేబీ వాళ్ళకందరికి కూడా ఎలా న్యాయం చేస్తారు చెప్పండి. చివరిగా నా లక్ష్యంలోనంటూ ఇదివరకైతే చాలా రకాలుగా నా కార్యకర్తలకైతే, నా వర్గంలో ఉన్న వారికైతే, ఇతర కులాలకైతే, నా జాతి వాళ్ళకైతే అందరికి కూడా చాలా న్యాయం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే అసమానతలు ఎవరైతే ఉన్నారో ఆ అసమానతలను కూడా ఖచ్చితంగా నా టీం ద్వారా, నా జేబీఎం ఎంఆర్పిఎస్ ద్వారా ప్రతి చేతికి రాజ్యాంగాన్ని అందించి, రాజ్యాంగం నేర్పించి, ప్రతి అన్యాయం జరిగిన చోట కూడా ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పించి నాయకులుగా, లీడర్లుగా తయారు చేస్తాను. చివరిగా నా కళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోన చట్టంలో కూడా రచించబడింది. సెక్షన్ 1, 2, 3 to 5, రూల్ 5 to 6లోనే ఉంది. ఎస్సీ ఎస్టీ కులాలకి ఇన్ని చట్టాలు ఉన్నప్పటికైనా కానీ దాడులు, హత్యలు, మానభంగాలు, కుల వివక్షత పెట్టిపోయి నెమలి విప్పి పింఛంలాగా నాట్యం చేస్తుంది. కాబట్టి ఈ ధన మాన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఏదైతే చట్టంలో ఉందో రూల్ 5, 6, 1, 2, 3 to 5 సెక్షన్ ప్రకారం ఆయుధాలు ఖచ్చితంగా ప్రతి చేతికి కూడా అందించేకి నా వంతుగా రాబోయే రోజుల్లో కృషి చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా సాధ్యమైతే అందరు చూస్తూనే ఉన్నారు. కావాలంటే ఆయుధాలు అనేది చట్ట విరుద్ధం అంటే అంబేద్కర్ రాశారు, చెప్పారు, ఆ చట్టంలో ఉందని చెప్పి వెంటనే ఆయుధాలు ఉండాలని లేదు కదా. ఇల్లీగల్గా మేము అడగడం లేదు. రాజ్యాంగంలో ఉన్నదే, చట్టంలో ఉన్నదే. అది చట్టం తెలిసిన వాళ్ళకి, రాజ్యాంగం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయుధాలు ఇవ్వాలనేదే ఉంది. అది ఇల్లీగల్గా అయితే కాదు. లైసెన్స్ గన్నులు ప్రతి ఎస్సీ ఎస్టీ కులాలకి ధన మాన ప్రాణ కాపాడుకోవడానికి ఖచ్చితంగా అది నా మీద ఎన్ని అభాండాలు వేసినా మాత్రం ముందుకైతే దూసుకోబోతున్నానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దేశంలోన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోన ఆర్టికల్ ప్రకారమే ఈ దేశమే నడుస్తుంది. అన్ని కులాలకు కూడా వాళ్ళ హక్కులు అయితేమో, రిజర్వేషన్లు అయితేమో, వాళ్ళ రాజకీయ పదవులు అయితేమో, వాళ్ళ ఎంప్లాయీస్ అయితేమో అన్ని విధాలుగా ఖచ్చితంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు నడుచుకుంటున్నారు. ఆయన పెట్టిన భిక్షమే. నేను కూడా జేబీఎం ఎంఆర్పిఎస్ సంఘం నుంచి ఆయన మనకు హక్కులు కల్పించాడు కాబట్టి మనకి ఈ దేశంలోన మానవ ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి ఇంట్లో దేవుళ్ళ ఫోటోలతో సమానంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను కూడా పెట్టుకోవాలని కూడా మేము పోరాటం చేస్తున్నాం. నేటికి మా జేబీఎం ఎంఆర్పిఎస్ సంఘం తరపు నుంచి కూడా 2368 చిత్రపటాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మీరు పెట్టుకున్నారు? ఇంతకు నా ఇంట్లో ఉంది, పెట్టుకున్నా. నా ఇంట్లో ఖచ్చితంగా నా దేవుడు అంబేద్కర్ అని కూడా పెద్ద ఫోటో పెట్టుకున్నా. ఓకే, పూజిస్తున్నా. ఆయన లేకపోతే ఈరోజు నాకు నిజంగా ఇంత అనర్గళంగా మాట్లాడే శక్తి కూడా నాకు లేదు. ఆయుధాలని
ఆయుధాలు అనే పదము అడగాలంటేనే భయం. ఆయననే ఉన్నాడు, రాజ్యాంగాన్ని రచించాడు, ఆ రాజ్యాంగాన్ని చదివాను కాబట్టే నేను అడుగుతున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్. ఓకే, ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.